నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ప్రజలు మెచ్చుకునేలా మెరుగైన పాలన అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుండి తప్పించుకోలేరు వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హోంమంత్రి అనిత హెచ్చరిక ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు కష్టాలు తెలియవని సీఎం చంద్రబాబు అన్నారు. క్షేత్రస్థాయిలో తిరిగితేనే అధికారులకు ప్రజల బాధలు తెలుస్తాయన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పర్యటనలో భాగంగా అక్కడ నిర్వహించిన ప్రజావేదిక సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా గత వైసీపీ పాలనలో విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్ల పాటు జనం ఎన్నో బాధలు పడ్డారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంసం సృష్టించింది. ఆ దారుణాలను ప్రజలు వెంటనే తెలుసుకుని కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారని తెలిపారు. మేము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి నెల 1వ తేదీనే ఇంటికెళ్లి పింఛన్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం. దివ్యాంగుల పింఛన్కు 6,000కు పెంచాం. కిడ్నీ తలసేమియా రోగులకు 10,000 ఇస్తున్నాం. తీవ్ర వ్యాధులతో కదలేని వారికి 15,000 ఇస్తున్నాం. పింఛన్ల కోసం ఏటా 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. మొదటి తారీఖు నేను ఎందుకు అందరినీ పొమ్మన్నానంటే మా ఎమ్మెల్యేలు ఎంపీల్ని ప్రజాప్రతినిధుల్ని అధికార యంత్రాంగాన్ని మా కలెక్టర్ని జాయింట్ కలెక్టర్ అందరిని వెళ్ళమన్నాను. వెళితే వాస్తవాలు తెలుస్తాయి. ఏసీ రూమ్ లో కూర్చుంటే మీ బాధలు మీ కన్నీళ్లు తెలియవు. అందుకే ఈ రోజు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. వచ్చినప్పుడు వాస్తవాలు తెలిస్తే తదనుగుణంగా పనిచేసే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా. ఈ రోజు నేను మా అధికార యంత్రాంగాన్ని రాజకీయ నాయకుల్ని పూర్తిగా నమ్ముతున్నా. కానీ నేను వీళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని కూడా టెక్నాలజీలో చూసుకుంటున్నా. నేను పింఛన్ ఇమ్మన్నాను. పింఛన్ ఎక్కడిచ్చాడో 3వ కన్ను పెట్టి నేను ఎక్కడున్నా పర్యవేక్షిస్తున్నాను. అది టెక్నాలజీ. ఎవరైనా ఒక వ్యక్తి పింఛన్ ఇస్తే పింఛన్ ఏ సమయంలో ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు, ఆ ఇంటి దగ్గర ఇచ్చాడా లేకపోతే వీళ్ళింటికి రమ్మన్నాడా లేకపోతే సెక్రటరీకి రమ్మన్నాడా అని మానిటర్ చేసే మెకానిజం పెట్టాను. దీనివల్ల ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఈ రోజు మీరు చూస్తే 7 గంటలకు ప్రారంభించాం. 10-11 గంటలకు 10కే 80% పింఛన్లు డిస్ట్రిబ్యూట్ చేశారంటే మనస్ఫూర్తిగా అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా. పేదవాళ్లకు మీరు అండగా ఉండండి, మీకు తోడుగా నేను ఉంటానని అధికార యంత్రాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నాకు కావాల్సింది ఒకటే, ఈ పేదవాళ్ల జీవితాల్లో వెలుగు రావాలి. మీరు ఆనందంగా ఉంటే చూడాలని ఏకైక కోరిక తప్ప నాకు ఇంకొక కోరిక లేదు. ఈ రోజు నేను వచ్చిన కార్యక్రమం మీరు చూస్తే భారతదేశంలోనే ఎక్కడా ఇంత పెద్ద కార్యక్రమం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాలి. దగ్గర 64 లక్షల మందికి మామూలుగా మీరు చాలా మందిని చూశారు. ఒకప్పుడు పింఛన్ 200, నేను 200ని 2,000 చేశాను. అదే నాకు పేదల పట్లుండే ప్రేమ. గడచిన సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్లు 3,000 చేశారు. అది ఏడిపించి అప్పుడప్పుడు ఇచ్చేవారు. నేను వస్తానే చెప్పాను మీ అందరికీ 3,000 4,000 చేస్తారని చెప్పి పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నెల నుంచి ఇస్తారని చెప్పి మీకు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదే మరి కొంతమంది సమాజంలో దివ్యాంగులు ఉంటారు. దేవుడు వాళ్ళ పట్ల సరిగా చూడకుండా కుంటిగానో గుడ్డిగానో లేకపోతే నడవలేకుండానో కొన్ని దివ్యాంగులుగా ఉండే పరిస్థితి తెలివితేటలున్నాయి. కానీ ఫ్రీగా తిరగలేని శక్తి. నేను ఒకప్పుడు 500 రూపాయల నుంచి 3,000 రూపాయలు చేసిన వ్యక్తి నేనే. ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు 3,000 నుంచి 6,000 చేశాను. అంటే 14 నుంచి. జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 17వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనుండగా ప్రధాన పరీక్షలు 15వ తేదీతో ముగియనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇంటర్మీడియట్ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు. ఇంటర్ బోర్డు జిల్లా కేంద్రంతో పాటు రాష్ట్ర కార్యాలయంలోనూ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పరీక్షలు జరుగుతున్న తీరును అధికారులు పరిశీలిస్తున్నారు. పరీక్షలు పకడ్బందీకి నిర్వహించేందుకు వీలుగా 4 ఫ్లయింగ్ 4 సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించేందుకు వీలుగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇంటర్ పరీక్ష నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 71,528 ప్రథమ, ద్వితీయ విద్యార్థుల పరీక్షలు రాస్తున్నారు.
ఇందులో మొదటి సంవత్సరం జనరల్ 34,473 మంది విద్యార్థులు ఉండగా వృత్తి విద్యా విద్యార్థులు 1,215 మంది ఉన్నారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం 34,973 మంది, వృత్తి విద్య 867 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడేవారని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని పేర్కొన్నారు. అనంతపురంలో జరిగిన ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరేడ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పోసాని కృష్ణమురళి గతంలో అత్యంత దారుణంగా మాట్లాడినందుకే కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో పోసాని మాటలను సమర్థించే వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా? అంతర్యుద్ధం గురించి మాట్లాడే గోరంట్ల మాధవ్ తమ పార్టీలో జరుగుతున్న అంతర్యుద్ధం గురించి ముందు ఆలోచించాలి. ఇప్పటికైనా నోటిని అదుపులో పెట్టుకోవాలని హోంమంత్రి హెచ్చరించారు. అంటే ఆయనకి ఎలా తెలిసింది, ఆయన ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో తెలియట్లేదు. కానీ ఆయన ఇంటెలిజెన్స్ ముందు వైఎస్ఆర్సీపీలో జరగబోయే అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకోమనండి. ఆ అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకుంటే తర్వాత మా అంతర్యుద్ధాల గురించి తర్వాత అతను మాట్లాడవచ్చు. కానీ ఒకటి ఏంటంటే, ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నానండి, నాకు నోరుంది కదా నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాను అని అనుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ కాదు. ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, సమాజంలోని ఇబ్బందులు పడే విధంగా, సమాజంలో ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా కనుక మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళ మీద ఎట్టి పరిస్థితి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు. ఒకటి మాత్రం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి, ఇది మీ గవర్నమెంట్ కాదు. నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడతాము, నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు. ఇది ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది. నువ్వు నోటికి వచ్చినట్టు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాము, దానికి మాకు సంబంధం లేదు, మీరు మమ్మల్ని ఏమి చేయలేరంటే కనుక ఊరుకునే ప్రసక్తి అయితే ఉండదు. లీగల్గా అడ్వైస్ తీసుకుంటాము, డెఫినెట్గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాము. ఎస్ అండి, దాని గురించేనే యాక్చువల్గా రీసెంట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారితో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. పీపీలు ఏపీపీలు మొత్తం అన్ని కూడా మేము అన్ని ఫిల్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ ప్రాసిక్యూషన్కి సంబంధించి ఎవిడెన్స్ సబ్మిట్ చేయడంలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా లేట్ చేయకుండా వితిన్ 5 daysలోనే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వడానికి కానీ, డాక్టర్స్ దగ్గర నుంచి ఓన్ సర్టిఫికేట్స్ రావడం కానీ, ఇవన్నీ కూడా మేము టార్గెట్ పెట్టుకున్నామండి. ఈరోజు 100 రోజుల్లో కన్విక్షన్ పడాలి అని మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ ఫుల్ఫిల్ అవ్వడానికి మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము డెవలప్ చేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం లీగల్ టీమ్ని కూడా మేము కొంచెం స్ట్రెంథెన్ చేసుకునే పరిస్థితుల్లో మేము ఈరోజు ఉన్నాం. మేడం, పోసాన్ ఎపిసోడ్ ఏంటి మేడం? ఇప్పటికే చాలా చోట్ల కూడా కేసులు నమోదైనాయి కదా. సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ చదివానని చెప్తున్నారు, దాని గురించి అంటే స్క్రిప్ట్ ఎవరిది చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది. అనుభవించే రాజు ఆయనే కదా, అది వేరే కదా. అది ఎవడేదైనా ఏదైనా చదవచ్చు, కానీ అనుభవించే రాజు ఆయనే కదా అవుతున్నాడు. ఓకేనండి, నేను ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని, డైరెక్ట్ క్వశ్చన్. పోసాని మాటల్ని టాలరేట్ చేసి పోసాని కృష్ణమురళి అస్వస్థతకు గురయ్యారు. దీంతో పోలీసులు సబ్ జైలు నుంచి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు ఈసీజీతో పాటు మరికొన్ని రక్త పరీక్షలు నిర్వహించారు. బీపీతో పాటు ఈసీజీలో తేడాలున్నట్లు వైద్యులు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం పోసానిని కడప రిమ్స్ కు తరలించారు. గత రాత్రి నుంచి ఛాతీ నొప్పితో బాధపడుతున్న పోసాని గత కొంతకాలంగా కడుపులో ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఎడమ భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. తీవ్రమైన గొంతు నొప్పితో కూడా బాధపడుతున్న పోసాని ఇబ్బంది పడుతున్నారు. నేటి నుంచి ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1535 పరీక్షా కేంద్రాలు ఉన్నాయని, రాష్ట్రంలో పరీక్షలు రాయనున్న 10.59 లక్షల మంది విద్యార్థులని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహణ ఉంటుందని, విద్యార్థులు 8:45 పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్న అధికారులు సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి నో ఎంట్రీ అని, ఆలస్యంగా వస్తే ఎవరిని కూడా పరీక్షా కేంద్రాలలోకి అనుమతించమని అధికారులు అన్నారు.
విజయవాడ మొగల్రాజపురం పివి సిద్ధార్థ ఆడిటోరియంలో రాత్రి సేవా భారతి విజయవాడ సేవా భారతీయ అధ్యక్షులు డాక్టర్ సాయి కిషోర్ బాలమేళ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయి కిషోర్ ఉపాధ్యక్షురాలు పి నాగలక్ష్మి మాట్లాడుతూ స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్ పిల్లల చేత ఫ్రీ కోచింగ్, హోంవర్క్ చేపించడం, సమాజంలో ఇతరుల పట్ల ఎలా ఉండాలి, ఆరోగ్య విషయాలపై జాగ్రత్త, దేశభక్తి గీతాలు, వివిధ రకాల పాటలు, కల్చరల్ ఈవెంట్స్ మొదలగు వాటిని అభ్యాసకులు నేర్పిస్తూ పర్యవేక్షిస్తూ ఉంటారని, ఈ సేవా భారతి నిర్వహిస్తున్నదని, పిల్లలకు మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా సమాజంలో ఉపయోగపడే విధంగానూ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలని ఈ సేవా భారతి సంస్థ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సేవా భారతి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సేవా భారతి విజయవాడ ఈ రోజు బాలమేళా సందర్భంగా బాలమేళా అనేది మా విజయవాడ సేవా భారతి అభ్యాసకుల్ని నిర్వహిస్తుందండి. స్లమ్ ఏరియాల్లో ఫ్రీ ట్యూషన్ సెంటర్స్ చేస్తాం. ఆ అభ్యాసకుల్లో పిల్లల చేత రోజు వాళ్ళ ట్యూషన్ స్కూల్లో హోంవర్క్ చేయించి వాళ్ళకి హెల్తీ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, అలాగే సంస్కారవంతంగా ఎలా ఉండాలి, అలాగే వాళ్ళకి దేశభక్తి గీతాలు, పాటలు, అలాగే వాళ్ళకి కల్చరల్ ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్, కలిసి పనిచేయడం, కలిసి పని చేసుకోవడం, కలిసి చదువుకోవడం, కలిసి ఉండటం అనే దాని కాన్సెప్ట్ లో వాళ్ళని రోజు 2-3 గంటలు మేము సేవాభారతి తరఫున అభ్యాసక ట్యూషన్ లో చేస్తాం. విజయవాడలో అలా మనకి విజయవాడలో 58 అభ్యాసకులు నిర్వహిస్తున్నామండి స్లమ్స్ లో. ఈ అభ్యాసకుల సందర్భంగా ఈ రోజు విజయవాడలో సిద్ధార్థ ఆడిటోరియంలో వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆ సందర్భంగా మీరు పిల్లలు వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఆ కొరియోగ్రఫీ కానీ అన్ని వాళ్ళు చేస్తారు. మేమేమి వాళ్ళకి వాళ్ళు సొంతగా వాళ్ళు చేసుకుని వాళ్ళ తల్లిదండ్రులు, టీచర్లు, పిల్లలు అందరూ కలిసి చక్కగా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వాళ్ళకి మేము ఏది క్రియేట్ చేస్తాం. నా పేరు పత్తి నాగలక్ష్మి అండి. సేవా భారతి విజయవాడకి ఉపాధ్యక్షురాలుగా బాధ్యత. గత 30 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉంది సేవా భారతి విజయవాడ. ఇప్పుడు మనం ఈ అభ్యాసకులు ఏదైతే ఫ్రీ ట్యూషన్ సెంటర్స్ రోజు 2 గంటల పాటు వారానికి 6 రోజులు సంవత్సరానికి 11 నెలలు జరుగుతుందండి. దీంట్లో మనం ఏం చేస్తామంటే పిల్లలకి శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో రేపు సమాజానికి ఉపయోగపడే పౌరులుగా, వారి కుటుంబానికి పైగా సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దాలన్న ఆశతో, ఆకాంక్షతో చేస్తున్నాము. ఇలాంటి ట్యూషన్ సెంటర్లు మనకి విజయవాడలో 58 కాకుండా ప్రతి గ్రామాల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంతో పాటు అప్పులు, అరాచకాలు, సవాళ్లను ఎదుర్కొని ముందు చూపుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడ్జెట్ ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలోని ఆయన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 3.3 లక్షల బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు తెలిపారు. గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేశారని, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇటు సంక్షేమం, అటు అభివృద్ధి వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి బడ్జెట్ ప్రవేశపెట్టడం హర్షణీయమని అన్నారు. కూడా పంపించకుండా
ఇచ్చిన నిధులు పర్టికులర్ వర్క్ కాకుండా డైవర్షన్ చేయడం వల్ల మరి కేంద్ర ప్రభుత్వం నిధులు రావు, మరి బయట నుంచి లోన్ తీసుకోవడం అవకాశం లేదు. మరి ఇటువంటి దుస్థితి పరిస్థితి నుంచి ఈరోజు అనేక సవాళ్లు ఎదుర్కొన్నటువంటి ఈ బడ్జెట్ మరి చాలా మా నాయకుడు చాలా అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా మరి ఈ బడ్జెట్ వలన మేలు జరుగుద్ది. ఈ బడ్జెట్ లో అప్పటికి అన్నదాత సుఖీభావకి ఇచ్చారు. అదేవిధంగా మనకి తల్లికి వందనం కూడా ఈ ప్రభుత్వం నిధులు మరి కేటాయించడం జరిగింది. అది ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా గతంలో ఇన్సెంటివ్ ఇవ్వడం వల్ల కూడా ఇండస్ట్రీ చాలా సిక్కిపోయారు. ఇండస్ట్రీస్ కూడా మంచిగా నిధులు కేటాయించడం జరిగింది. మరి ఈ విధంగా ఈ బడ్జెట్ తప్పకుండా మేము స్వాగతిస్తా ఉన్నాం. తప్పకుండా ఈ యొక్క బడ్జెట్ వలన రాష్ట్ర ప్రయోజనానికి మేలు జరుగుతుంది, రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తూ తెలుసుకోండి. ఇంటర్మీడియట్ పరీక్షలు గుడివాడ పట్టణంలో 5 కళాశాలలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని శ్రీ చైతన్య కళాశాలలో 477, అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలో 485, కేటీఆర్ మహిళా కళాశాలలో 416, ఆర్కే జూనియర్ కాలేజీలో 285, నారాయణ జూనియర్ కాలేజీలో 355 మంది, మొత్తంగా 2318 మంది విద్యార్థులు ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షలు రాస్తున్నారు. గంట ముందుగానే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్న విద్యార్థులు పరీక్షా హాల్లోనికి సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరంలో నిషేధించారు. మరి ఆళ్ళతో పని కదా, మనదేం కాదు కదా. సెల్ ఫోన్లు కానీ ఏమి లేవు కదా, నాకు ఇబ్బంది పడతారు సెల్ ఫోన్లు ఉంటే. రూములు చెప్తే సార్ ఇబ్బంది ఏం లేదు. సెల్ ఫోన్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన, ప్రజలు మెచ్చుకునేలా మెరుగైన పాలన అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుండి తప్పించుకోలేరు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హోంమంత్రి అనిత హెచ్చరిక. ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు, విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు, పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.